ప్రసన్న మాతాజీ. ఉమ్. యాత్ర బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది మాతాజీ. బాగున్నాను. నేనే అనుకుంటున్నా మాతాజీ రావట్లేదు, యాత్ర ఎట్లా జరిగింది, కాల్ చేద్దాం ఇవాళ రాకపోతే అని. ఆ యాత్ర అయిపోయాక అటు నుంచి అటు హైదరాబాద్ మా ఇంటికి వెళ్ళాను మాతాజీ. ఆహా, దాంతో పిల్లలు పండగ రావడం ఒకటే హడావిడి అవ్వలేదు. నేను ఓపెన్ చేసుకున్నా కూడా వినపడేది కాదు వాళ్ళ కాల్తోను. దాంతో ఇంకా అదే అవ్వలేదు. ఇంక మళ్ళీ బ్యాక్ టు పవిలియన్ వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు బాగా వినొచ్చు అని మొదలు పెట్టాను. థ్యాంక్ యూ. హరే ఓ, కృష్ణ. హరే కృష్ణ. సో మనకి దామోదర్ మంత్ స్టార్ట్ అయింది. అందరూ దామోదర్ ఆరతి ఇస్తున్నారా? హరి బోల్. దామోదర్ ఆరతి చేస్తున్నారా అందరూ? చేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేస్తున్నారా పొద్దున సాయంత్రం? అవును మాతాజీ. సో దామోదర ఆరతి కంపల్సరీగా చేయండి. యాక్చువల్ గా మాతాజీ అడిగారు, మనకి గోపి గీత్ కూడా చదువుతాం కదా, దాని గురించి చెప్పమని. నేనైతే ప్రిపేర్ కాలేదు, కానీ నేను చూస్తాను. నెక్స్ట్ వీక్ ఏమైనా ఛాన్స్ ఉంటే కనుక ట్రై చేస్తాను. అయినా గోపి గీత్ దాని గురించి అంటే మనం చదువుతూ ఉంటాము. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ గోపి గీత్ తెలుసా మీకు ఎవరికన్నా? హరి బోల్. గోపి గీత్ తెలుసా? హరే కృష్ణ. జయతు ఆహా, అంటే మీకు తెలుసా లేదా? తెలియదండి. ఆ? తెలీదా? గోపి గీత్ తెలీదా? తెలియదు. గోపి గీత్ అంటే గోపి గీత్ ఏంటంటే ఆ సరే, మామూలుగా చెప్తాను, ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. గోపిక కృష్ణ ఏంటంటే ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు కదా. ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే కృష్ణ రకరకాల సౌండ్స్ తోటి వాయిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఒక సౌండ్ ఏమో గోపికలను పిలవడానికి, ఇంకొక ట్యూన్, సౌండ్ కంటే ట్యూన్ అనాలి. ఇంకో ట్యూన్ ఏమో ఆవులని వాటిని పిలవడానికి, ఇంకొకటేమో ఆ ఆ గోపబాలురు వాళ్ళందరూ ఉంటారు చూసారా, వాళ్ళందరినీ పిలవడానికి అట్లాగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ శరత్ పూర్ణిమ మొన్న అయిపోయింది కదా, ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి అప్పుడు ఆ రోజు పౌర్ణమి శరత్ పూర్ణిమ అంటారు. ఆ పౌర్ణమి రోజున ఏం చేస్తారంటే కృష్ణ కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు గోపికలందరూ అక్కడ వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసుకుంటున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ పనులన్నీ ఆపేసుకొని భగవంతుడి దగ్గరకు వచ్చేస్తారనమాట. అయితే వచ్చేసినప్పుడు కృష్ణ అంటారనమాట, నువ్వేంటి, మీరందరూ ఏంటి ఇట్లా వచ్చేసారు అని అంటే, నువ్వు పిలిచావు కదా అందుకనే మేము వచ్చేసామని. కృష్ణుని యొక్క మురళి వేణు నాదం ఎట్లా ఉంటుందటంటే, ఎవరెవరో అంటే చాలా మంది ఫ్లూట్ వాయించడంలో వాళ్ళందరిలోనూ చాలా దిట్టలు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ కూడా అది వాయించడం చాలా ఇది ఏ ట్యూను ఏంటి అని కనిపెట్టడానికి కష్టమైపోతుందట వాళ్ళందరికీ కూడా. అయితే అట్లాగా వాయిస్తుంటారట, ఇది ఏ రాగంలో ఉంది ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి కష్టమవుతుంట. అలాగా పైగా ఆయన వేణునాదం వింటేట 3 లోకాలు ఉన్నాయి కదా, అంటే 14 లోకాలు అని చెప్తాం మనం. 3 భూలోకం, పైలోకం, తర్వాత పాతాళ లోకం. ఈ 3 లోకాలుట అసలు అందరూ మైమర్చిపోతారట, ఎవరి వాళ్ళు మర్చిపోతారట. ఇంకా బ్రహ్మదేవుడు దేవతలు వాళ్ళైతే అసలు ఆ వేణునాదం వింటేనే వాళ్ళని వాళ్ళు మర్చిపోతారట. అలా ఉంటుందిట భగవంతుడి యొక్క వేణునాదం. సో ఇట్లా గోపికలందరూ ఏం చేస్తారట, నువ్వు పిలిచావు కదా అని చెప్పేసి వచ్చేస్తారనమాట. వచ్చేస్తే ఎట్లా వస్తారట అంటే, గోపి గీతలో ఒకటి ఉంటుందన్నమాట. ఏంటి, వాళ్ళ ఆ బంధువుల్ని వాళ్ళందరినీ కూడా వచ్చేసి వదిలిపెట్టేసేసి, ఇంట్లో పిల్లల్ని, భర్త, అత్తగారులని వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తారట వాళ్ళందరూ కూడా. అలా వచ్చి వస్తే ఏంటి ఇలాగ వచ్చేసారు మీరందరూ ఇలాగా అని అడిగితే ప్ర అది కృష్ణుడు చెప్తాడట, కాదు, నేనేం మిమ్మల్ని పిలవలేదు అని చెప్పి అంటాట. నువ్వు పిలవకపోవడం ఏంటి, నువ్వు వేణునాదం పెట్టావు కదా అందుకనే మేము వచ్చాము అని చెప్పి, నువ్వు దాంతోటి పిలిచావు కదా అందుకనే మేము వచ్చామని చెప్తారట. అంటే అప్పుడు నేనేం మిమ్మల్ని పిలవలేదు, వెళ్ళిపోండి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, నువ్వు పిలిచావు కాబట్టి మేము వచ్చామని. అక్కడ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరితోటి రాసలీల చేస్తారనమాట. చేస్తూ ఉన్నప్పుడు కృష్ణ ఏంటంటే తనని తాను, అక్కడ ఎంత మంది గోపికలు ఉంటే అంత ఎక్స్పాండ్ అవుతారు, అంత మంది కృష్ణుల్లాగా ఎక్స్పాండ్ అవుతారు అనమాట. విస్తరించడం అంటారు తెలుగులో దాన్ని. అంతమంది కృష్ణుల్లాగా వచ్చి ప్రతి గోపిక తోటి కృష్ణ రాసలీల చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ ఏమవుతుందటంటే, కృష్ణ నాతోటే ఉన్నారు, నాతోటే డాన్స్ చేస్తున్నారు అని చెప్పి గోపికలందరూ అనుకుంటారట. అనుకొని ఇంకా ఏంటంటే
మిగతా వాళ్ళందరూ అంటే ఇప్పుడు నా దగ్గర ఉంటే పక్క వాళ్ళ దగ్గర లేరు అని చెప్పనమాట. సో, నాతోనే డాన్స్ చేస్తున్నారు. నాతోనే డాన్స్ చేస్తున్నారు కృష్ణకి. నేనంటేనే ఇష్టం అన్నట్టుగా వాళ్ళు అలా అనుకుంటారట. అంటే అలా అనుకోవడం, నేను నాది అనుకోవడం గూడా అహంకారం అని చెప్పుకుంటున్నాం గదా మనం భగవద్గీతలో. సో, అట్లా అనుకునేటప్పటికి కృష్ణ వాళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతారట. అయితే కృష్ణ ఎక్కడికెళ్ళిపోయావు అనంటే, ఇప్పటి వరకు నాతోనే ఉన్నారని నాతోనే ఉన్నారు. అందరితోటి ఉన్నారనమాట. వీళ్ళందరూ వెతుక్కుంటూ కృష్ణుని కోసం వెళ్తూ ఉంటే, కొంత దూరం వెళ్ళేటప్పటికి 4 పాదాల అడుగుజాడలు కనిపిస్తాయన్నమాట. అయితే అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారట, ఓహో! కృష్ణకి ఎవరో ఒక్క గోపికే ఇష్టమైంది. అందుకని ఆవిడని తీసుకొనెళ్లారు కాబట్టి, ఆవిడ ఎంత గొప్ప అదృష్టవంతురాలు కదా! కృష్ణతోటి వెళ్లి రాసలీలలో పాల్గొనింది అని అనుకుంటారట. అయితే అప్పుడు ఆ గోపిక అనుకుంటుందట. ఎవరైతే కృష్ణుడితోటి వెళ్ళిన గోపిక అనుకుంటుందట, నేనంటేనే కృష్ణకి ఇష్టము. నా నేను చాలా అంత అందంగా ఉన్నాను కాబట్టి, అంత బాగా డాన్స్ చేస్తానేమో కాబట్టి, కృష్ణుడు నాతోటి ఉన్నారు. మిగతా వాళ్ళందరిని వదిలిపెట్టేసారు అనుకోని ఆ గోపిక అనుకుంటుందట. అనుకునేటప్పటికి కృష్ణ ఏం చేస్తాడట, ఆ గోపికను కూడా వదిలిపెట్టేస్తాడట. వదిలిపెట్టేసి కొంత దూరం వెళ్లి వీళ్ళందరూ వెతుకుతూ వెళ్ళేటప్పటికి అక్కడ 2 పాదాల అడుగులే కనిపిస్తాయట. అంటే ఆహా! కృష్ణ ఎవరితోటి వెళ్ళలేదు. ఒక్కడు వెళ్ళిపోయారని చెప్పి. అలా మమ్మల్నందరినీ ఈ నడిరేయిలో, ఈ అడవిలో ఇలా వదిలేసేసి ఎందుకు వెళ్ళిపోయావు అని జెప్పి గోపికలందరూ కలిసి పాడతారనమాట. అదే గోపిగీత్. వాళ్ళు పాడుతూ అడుగుతారనమాట చెట్లని, చేమల్ని మీరెక్కడన్నా చూసారా? కృష్ణని చూసారా? అని అడుగుతూ మధ్య మధ్యలో కృష్ణుని తిడుతూ, మధ్య మధ్యలో బ్రహ్మదేవుడిని గూడా తిడుతూ, ఎందుకు అంటే "నువ్వు మాకు ఈ కనురెప్పలు ఇచ్చావు గదా! ఈ కనురెప్పలు ఇలా ఇలా మూసేటప్పటికి కృష్ణ అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపోయినాడు. ఆ రెప్పలు గూడా నువ్వెందుకిచ్చావు? ఆ నిమిషం కూడా మేము కృష్ణుడిని చూడలేకుండా, ఉండలేకుండా ఉన్నాం. ఆ క్షణం కూడా. అలాంటి కనురెప్పలు నువ్వెందుకిచ్చావు మాకు అని బ్రహ్మదేవుడిని గూడా తిడుతుంటారనమాట. అలాగా అన్నీ గుర్తు చేస్తూ చెప్తూ అందులో చాలా ఇంపార్టెంట్ అయినది 2 శ్లోకాలున్నాయి. ఒకటేమో వాళ్ళందరూ వదిలిపెట్టేసొచ్చింది. ఇంకోటేమో భగవంతుడి యొక్క కీర్తనలు గాని, కథలు గాని వింటూ ఉంటే చాలా అద్భుతమైన ఇది ఉంటుంది అని చెప్పి. ఆ శ్లోకము తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనా అని. అంటే తవ కథామృతం నీ యొక్క కథలని మేము వింటూ ఉంటే గనక అందరి చెవుల్లో శ్రవణం ద్వారా వింటూ ఉంటే గనక అందరి జీవితాలు మారిపోతాయని, ఈ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు కూడా భగవంతుని యొక్క భక్తిలోకి వస్తారు అని చెప్పేసి ఆ శ్లోకంలో వాళ్ళు పాడుతూ ఉంటారనమాట. ఇలాగా గోపి గీతని కొన్ని 18, 19 శ్లోకాలున్నాయి. సో, వాటన్నిటిని గురించి మనం చెప్పుకోలేము. నేను వీలైనంత వరకు ఇప్పుడు ఎలాగైతే కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చానో, రేపు మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు కొంచెం ఆ శ్లోకాల గురించి చెప్తాను. సరేనా? ఇది గోపి గీత గురించి చెప్పేది. మనమేంటంటే ఈ ఈ లీల గురించి కానీ, ఈ రాసలీల విషయాల గురించి కానీ మనము ఎక్కువగా ఎప్పుడు ఏమి మాట్లాడము. మన ఆచార్యులు గాని, వాళ్ళు కానీ అలాగే చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ విరహ వేదంతోటి గోపికలందరూ పాడిందే ఈ గోపి గీత అన్నమాట. దాని గురించి మనం కొంచెం ఆ శ్లోకాల్లో ఏమి ఉంది, మీనింగ్ ఏంది అని రేపు కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అది పోల్ మనం 7th చాప్టర్ స్టార్ట్ చేద్దాము. 7th చాప్టర్ పేరేంటి? 7th చాప్టర్ పేరు ఎవరికైనా తెలుసా? ఇది భగవత్ విజ్ఞానం అని అంటారనమాట. భగవత్ విజ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఎలా తెలుసుకుంటారు భగవంతుడి గురించి అంటే, భగవంతుని గురించి మనం ఎవరి ద్వారా తెలుసుకుంటాం? గురువుల ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నారు, నేర్చుకొని ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి వాళ్ళ ద్వారా తెలుసుకుంటామని. ఒక్క నిమిషం నేను ఒకటి ఆన్ చేస్తాను. Recording in progress. సో, మనము ఏంటంటే భగవంతుడి గురించి జ్ఞానం తెలుసుకోవాలి. అంటే ఆయన ఎవరు? ఆయన ఎట్లాగా? ఆయన ఎలా వచ్చారు? ఏం చేస్తున్నారు? అంటే ఇంకొక విషయం కూడా తెలుసుకోవచ్చు ఏంటంటే భగవంతుడు కారణమని. బ్రహ్మ సంహితలో మనం చదువుకుంటాం. ఈశ్వర పరమ విష్ణు ఉన్నారా ఎవరైనా మన వాళ్ళు?
ఈశ్వర పరమ ఈశ్వరः కృష్ణ परमः कृष्णः సచ్చిదానంద విగ్రహ सच्चिदानन्द विग्रहः అనాది अनादिरादि గోవింద కారణం సర్వకారణ కారణం అని సర్వకారణ చెప్తాం కారణం. అని చెప్తాం. సో ఇట్లా ఏంటంటే బ్రహ్మ సంహితలో స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తాడనమాట భగవంతుడి గురించి. ఆయన అన్ని కారణాలకి కారణం అని చెప్పి అలాంటి భగవంతుడి గురించిన జ్ఞానం మనం తెలుసుకోవాలి అన్నమాట. ఏంటి తెలుసుకోవాలి అంటే భగవంతుడికి మనకి గల సంబంధం ఏంటి, మనం ఏం చేయాలి. తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటుంది భక్తి యోగ చదువుకుంటున్నాం కదా, దేని ద్వారా మనకి భగవంతుడు మనకి దొరుకుతాడు అని. తర్వాత అది చేయడం మూలంగా మన లక్ష్యం ఏంటి, అది ఏంటంటే సంబంధ అభిధేయ ప్రయోజన. లక్ష్యం ఏంటి అంటే మనం భగవద్ధామానికి వెళ్ళడం ప్రయోజనం అన్నమాట. అభిధేయ అంటే మనం చేయవలసిన పని, అంటే మనం భక్తి చేస్తున్నాం చూసారా, అంటే ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నాం అనేది భగవంతుడిని మెప్పించడానికి, ఆయన ప్రేమ పొందడానికి మనం చేసే ఆ క్రియ ఏదో ఉందో దాన్ని అభిధేయ అంటారు. సంబంధ అంటే భగవంతుడితో మనకి గల సంబంధం ఏంటి తెలుసుకోవడం అన్నమాట. ఇదే 3 ప్రయోజనాలు. వీటి మూడిటి కోసమే మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. లాస్ట్ వచ్చి ప్రయోజనం ఏంటంటే మన గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, గోలోక్ బృందావనం వెళ్ళడం అన్నమాట. సో ఇక్కడ ఈ చాప్టర్ లో మనకి 3 శ్లోకాలు, ఫస్ట్ 7.3 చదువుకుందాం. ఎలాంటి వాళ్ళు వెళ్తారు భగవద్ధామానికి, ఎలాగా తెలుసుకుంటారు, ఎవరెవరు భగవంతుడి గురించి తెలుసుకుంటారు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడ 4 రకాలైన వాళ్ళు తెలుసుకుంటారు భగవంతుడి గురించి అన్నారు కదా. అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులని. 4 రకాలైన వాళ్ళు భగవంతుడి గురించి అర్థం చేసుకోలేరు, వాళ్ళు దురదృష్టవంతులని మనం లాస్ట్ చాప్టర్స్ లో చూసుకున్నాం. ఇప్పుడు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. నెక్స్ట్. వెరీ గుడ్. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిదత్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. హరే కృష్ణ ఇంకా మాతాజీ. చదవండి. మనుష్యాణాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్నాం వేత్తి తత్వతః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. చదవండి. మనుష్యాణాం సహస్రేషు కస్యంత్యతతి సిద్ధయే యథాతమాపి సిద్ధానాం కస్యానాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది అనువాదం కూడా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పలు వేదాది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ స్థితికై ప్రయత్నించును. అట్లు స్థితి సాధించిన వారిలో అరుదుగా ఎవరో ఒకడు మాత్రమే నన్ను యథార్థముగా గ్రహించగలుగును. హరే కృష్ణ. కరెక్ట్. సో ఏం చెప్తున్నారంటే భగవంతుడి గురించిన జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా వేరే జ్ఞానం ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అది కూడా చెప్తున్నారు, అసలు అవసరమే లేదని. అయితే అలాంటి జ్ఞానాన్ని ఎవరు పొందుతారు అంటేట, ఇప్పుడు 1000 మంది మనుషులు ఉన్నారు అనుకోండి, వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే సంపూర్ణ సిద్ధిని పొందుతారట. ఎలాగా అంటే ఇప్పుడు 1000 మంది ఉన్నారు అనుకోండి, ఆ 1000 మందిని మనం కూర్చోపెట్టి భగవద్ జ్ఞానాన్ని చెప్పామంటే అందులో సగం మంది వాళ్ళు వినరు. తర్వాత ఆ మిగతా సగం మందిలో కొంతమంది మాత్రమే చెప్పినది, భగవంతుడి గురించి చెప్పింది నమ్ముతారు, శ్రద్ధ ఉండదు. సగం తీసేస్తే తర్వాత మిగిలింది ఒక 10 మందో ఏమన్నా ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తూ
కరెక్ట్ గా భగవంతుడి గురించిన జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు సిద్ధి పొందుతారన్నమాట. అందుకని ఇక్కడ వేలాది మందిలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే అలాంటి దాన్ని చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. మనకి స్వయంగా కృష్ణుడే అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఇది భాషను చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి మాతాజీ. మానవుల్లో అనేక రకాల తరగతులు వారు కలరు. అట్టి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే అద్వైత అనుభూతి నందు ఆసక్తి కలిగి ఆత్మమైనమే దేహమైనమే పరమాత్మమైననే ఎరుగుటకు ప్రయత్నించును. సాధారణంగా మానవులు పరివృత్తులై ఆహారము, భయము, నిద్ర మొదలు ప్రమోదులను ఎందు మాత్రమే నెలకొని ఉందరు. అయోధ్యులు ఆత్మిక జ్ఞానమునందును ఆత్మ మరియు పరమాత్మను అవగాహన చేసుకొనుటకు ఎందును జ్ఞానయోగి మరియు భౌతికమైన పదార్థము ఆత్మ నుండి కాదు మరియు జ్ఞాన యోగుల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందు విధానము నందును దేహముల వేదిక పదార్థములు ఆత్మ నుండి నేరుగా గ్రహించుట గూర్చియు ఎరుగుట ఎందును ఆసక్తి వారి కొరకై నిర్దేశించబడింది నవి. కానీ వాస్తవనకు కృష్ణ చైతన్యము నందలి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణంగా ఎరుగుదురు. ఇతర ఉద్వేదాలు కూడా నిరాహార బ్రహ్మభూతి పొందవచ్చును. ఎందుకనగా ఈ నిరాకార బ్రహ్మభూతి పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకునుట కంటే మిక్కిలి సులభమైంది. శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానమునకు కూడా అతీతమైన వాడు కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు కృష్ణుని అవగాహన చేసుకొను ప్రయత్నంలో భ్రమ పొందుతురు. నిరాకార బ్రహ్మవాదుల్లో అగ్రుడైన శ్రీహర శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవాది దేవుని తన గీతా భాష్యములలో అంగీకరించును. అతని అనువను మాత్రము శ్రీకృష్ణుని దేవాది దేవుని అంగీకరించు వారు మానవులు నిరాకార బ్రహ్మ అనుభూతి కలిగి ఉండును. శ్రీకృష్ణును అవగాహన చేసుకునుట మిక్కిలి కష్ట కార్యము ఎగుటయే అందుకు కారణము. హరే కృష్ణ. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. చాలా మంచి ఉండండి మాతాజీ ఉండండి. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటంటే మనుషులు చాలా మంది ఉంటారు. అయితే ఈ మనుషుల్లో ఏంటంటే మనము కొంతమంది ఏంటంటే కొన్ని భౌతికమైన విషయాల పట్ల వాటి మీద వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి మనం అర్థం చేసుకుంటున్నామంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, మనం ఏంటి, మన దేహం ఏంటి, మనకి ఆత్మ అనేది ఉంది. మనం భగవద్గీత ఇప్పుడు చదువుకుంటున్నప్పుడే నాకైతే అర్థమైంది మనం ఈ దేహం కాదు ఆత్మ అని. తర్వాత మనం ఎటు వెళ్తాము, ఏం చేస్తాం, మనకి ఇంకో జన్మ అనేది ఎలా వస్తుంది, అప్పుడు ఎలా అవుతాము అనే విషయాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత భగవద్గీత చదివిన తర్వాతనే మనకు తెలుసుకుంటున్నాం. అయితే ఈ అనుభూతిని కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారనమాట. అలా అర్థం చేసుకుంటున్నప్పుడు పరతత్వము అంటే భగవంతుడు అన్నమాట. భగవంతుని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. కానీ మామూలుగా ఏంటంటే మనుషులు చూస్తే గనక ఈ జంతు ప్రవృత్తిలో ఉంటారు. అంటే పశు ప్రవృత్తి అంటున్నారు కదా, వాటికి 4 ఉంటాయి అన్నమాట. ఏంటి 4? ఆహారము, భయము, నిద్ర, మైథునము. ఈ 4 అన్నమాట. సో మనం కూడా ఏంటంటే ఎప్పుడు పొద్దున్నే లేచామా, ఉద్యోగానికి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, టీవీ చూసామా, కొత్తగా సినిమా అయినా రిలీజ్ అయిన సినిమాలు చూసేసామా లేదా అనేది. మొన్న మధ్యన అనుకుంటున్నారు అనమాట, ఓజీ అవన్నీ వచ్చినాయి, అవన్నీ చూసారా లేదా, అది బాగుంది కంపల్సరీగా చూడమని ప్రచారం చేస్తున్నారు దసరాల్లో వచ్చినప్పుడు. అయితే నేనన్నా అరే వచ్చింది కదా, ఇంకొక ఇప్పుడు పండగ రోజులు
అసలు విజయదశమి మనం చేసుకుంటాం గదా! ఎలా చేసుకుంటున్నాము ఇది అనంటే, జమ్మి చెట్టు తీసుకొని, ఆకులు తీసుకొని అందరికి పంచుకుంటున్నారు కానీ, ఆ జమ్మి చెట్టు యొక్క మహత్వం గురించి ఎవరికీ తెలియని కూడా తెలియట్లేదు. అట్‌లీస్ట్ టీవీలో ఆ సినిమా వస్తే ఆ సినిమా చూడరు. థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమా గురించి వెళ్ళిపోయి దాని గురించి మాట్లాడుకుంటారు తప్పించి. అసలు జమ్మి ఆకు ఎందుకిచ్చారు అనంటే కూడా తెలీదనమాట. సో, అట్లాగా అసలు ఆకు ఎలా ఉంటుందో కూడా తెలీదు. అలాగా భగవంతుడి గురించిన జ్ఞానం కాకుండా భౌతికమైన విషయాలు, భౌతికమైన జ్ఞానం గురించి మనం ఎక్కువగా ఇది చేసుకుంటూ జంతు ప్రవర్తిలో ఉన్నాము అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ముందు అధ్యాయాల్లో గాని దేనిలో అయినా సరే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం నందు ఆసక్తులైన వారు అన్నమాట. వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు అని. అంటే ఎక్కువగా ఎవరు కనిపించరు. ఇప్పుడు 100 మందిలో ఉంటే గనక వాళ్ళలో ఎవరో ఒక్కళ్ళో, ఇద్దరో మాత్రమే ఉంటారు. ఈ భగవంతుని గురించి తెలుసుకోవడం గురించి కానీ, ఆధ్యాత్మికత వాటి గురించి తెలుసుకోవడానికి ఉంటారనమాట. అయితే ఇక్కడ అదే చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమందే ఉంటారు అని చెప్పి. అలాంటి వాళ్ళు వీటన్నిటి గురించి తెలుసుకుంటారు. కొంతమంది ఏంటంటే జ్ఞాన యోగము, ధ్యాన యోగము అవన్నీ చేస్తూ ఉంటారనమాట. చేస్తూ ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనుకుంటారని. అయితే జ్ఞాన యోగం అంటే జ్ఞానం సంపాదించుకోవడం. ఇప్పుడు ఇవేవో చదువుతున్నారు. కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే అక్కడి వరకే ఉంటారు. కానీ మనందరం ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకొని భక్తి అనేది ఎలా చెయ్యాలి అనేది మనం చేస్తాం అన్నమాట. అదే భక్తి యోగంలో ఉన్న ఇంపార్టెన్స్. వాళ్ళు జ్ఞానం వరకు తెలుసుకుంటారు. ఇప్పుడు స్కాలర్స్ ఉంటారు. థీసిస్ రాస్తారు. ఇవి చేస్తారు, అవి చేస్తారు. కానీ భక్తి అనేది ఉండదన్నమాట. మేము ఎన్నో పుస్తకాలు చదివామంటాం గానీ, వాళ్ళకి జ్ఞానం తప్పించి భగవంతుని మీద ప్రేమ గాని, వాళ్ళు చేసే భక్తి గాని ఏమీ ఉండదు. అలాగే ధ్యానం చేస్తారు. ధ్యానం కూడా ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుడిని ధ్యానం చేయరు. ధ్యానం చేయకుండా నిరాకార బ్రహ్మాన్ని అలాగా ధ్యానం చేస్తూ ఉంటారనమాట. అలా పొందాలి అనంటే గనక ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు గానీ, నిజంగా మనం భగవంతుడిని తెలుసుకోవాలి అన్న పద్ధతి వాళ్ళలో ఉండదనమాట. కాబట్టి ఈ కృష్ణ చైతన్యవంతుల్లో అంటే మనం ఇప్పుడందరూ కృష్ణ కాన్షియస్‌లో వచ్చాము అంటే, మనకి అసలు భగవద్గీత అంటే ఏంటి? కృష్ణ ఎందుకు చెప్పాడు అర్జునుడికి? అందులో ఏముంది? అనేది మనము ఇప్పుడు ఒక్కొక్క శ్లోకాను, చాప్టర్‌లోను మనం చదువుకుంటూ అర్థం చేసుకుంటున్నాం. అంతకుముందు మనం భగవద్గీతను ఎలా చూసేవాళ్ళం? ఎవరన్నా చెప్పండి ఒక 2, 3 పాయింట్స్? అదేదో ఆధ్యాత్మిక పుస్తకం బాబోయ్ మనకు అర్థం కాదు, సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయి, హ్మ్. ముసలివాళ్ళు చదువుకోవాలి. కరెక్ట్. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత నాకింకా అది చదవడానికి టైం ఉంది. ఓ 60 ఏళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత అప్పుడు కూర్చొని అదేదో చదవాలి. అదేదో పెద్ద ఇది అన్నట్టుగా వాంగ్మయం అంటాను చూసారా? అలాగా అది అప్పుడు మనం చదువుకోవాలి అనుకునేవాళ్ళం. ఇంకెవరన్నా చెప్తారా పాయింట్స్? ఇంత సమయం వృధా అయిపోయింది. ఇది భగవద్గీత గురించి తెలిసిన తర్వాత ఎంత సమయం వృధా అయిపోయింది అని అనిపిస్తుంది మాతాజీ. హ్మ్. భగవద్గీత గురించి తెలుసుకోక ముందు మనం ఎలా ఉండేవాళ్ళం మనకు తెలీదనమాట. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల ఏదో మనకి భగవద్గీత ఘంటసాల గారి కొన్ని శ్లోకాలు వింటుంటే అవి మనం వింటూ ఏంటి సన్యాసం తీసుకున్నావా ఏంటి? ఊరికే భగవద్గీతలు అవన్నీ వింటున్నావు అలా అంటేవాళ్ళు. అలాగే ఎవరన్నా పోయారా భగవద్గీత ఎవరన్నా పెట్టి? చనిపోయినప్పుడు కూడా అదే పెడతారు మేడం. అవును. ఎవరైనా పోయినప్పుడు భగవద్గీత ఫస్ట్ పెట్టేస్తారనమాట ముందు. అక్కడ వినంగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళ ఇంట్లో ఎవరో పోయినారని జెప్పి. సో, అట్లాగా భగవద్గీతని అలా ఉపయోగించడం మొదలుపెట్టారనమాట. కానీ భగవద్గీతని అలా కాదు. దాన్ని ఎలా చదువుకోవాలి అంటే మన జీవితానికి అన్వయించుకునేటట్టుగా ఒక మనిషి జీవితం ఎలా సాగించాలి అనే దాని గురించి తెలుసుకోవాలని జెప్పి భగవద్గీతని మనకి శ్రీల ప్రభుపాద ఇంత ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. మనము ఈ కృష్ణ కాన్షియస్‌లోకి రాకపోతే గనక ఆ భగవద్గీతని ఎప్పుడో అలాగా పెట్టి ఎవరో పోయినప్పుడే ఏదో పెట్టడము, వినడము అంతే తప్పించి, అసలు ఈ ఇంట్లో ప్లే చేస్తేనే అసలు ఒప్పుకునేవాళ్ళు గాదు మామూలుగా. అలాంటి పరిస్థితి నుంచి మనం ఇప్పుడు ఇంటింటా భగవద్గీత ప్రతి వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి శ్లోకాలు గూడా బై హార్ట్ చేసుకొని చెప్తున్నారు, చేస్తున్నారంటే అదంతా క్రెడిట్ శ్రీల ప్రభుపాద్‌కే వెళ్తుందనమాట. సో, మనం అలాంటి పరిస్థితి నుంచి మనం బయటికొచ్చి, మనం భగవద్గీత చదువుకుంటూ అసలు ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం చూపిస్తాను, చూపిస్తాను అని అంటారు గానీ, అసలు ఆత్మ సాక్షాత్కారాన్ని ఏం చూపిస్తారు ఎవరన్నా? సో, అట్లాగనమాట. సో, అలాగ ఎవరన్నా చెప్పినా, చేసినా కూడా మనం వాటిని పట్టించుకోవద్దు అని జెప్పేసి మనకిలా శ్రీల ప్రభుపాద మనకి చెప్పి అర్థం చేసేటట్టు చేశారనమాట. సో, ఇట్లాగా ఆత్మ గురించి తెలుసుకొని మనం ఏంటి? మనం ఎలా ఉండాలి? ఏం చేయాలి అని. అందుకనే భగవద్గీతని మాన్యుల్ అని గూడా అంటాం గదా! ఒక మనిషి యొక్క ఎదుగుదల ఎలా ఉంటుందంటే, కృష్ణుని గూర్చి సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే మనలో ఎదుగుదల అంటే అడ్వాన్స్‌మెంట్ అని.
యాక్చువల్‌గా శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే, అడ్వాన్స్‌మెంట్ అంటే ఏంటంటే, మనం పెద్ద పెద్ద ఆహ్, ఆకాశ హర్మాలు అంటాం చూసారా? స్కై స్క్రాపర్స్ అంటాం. ఆకాశం అంత ఎత్తున్న బిల్డింగులు కట్టడంలోను, లేకపోతే నీళ్ళల్లో బ్రిడ్జిలు వేయడంలోను, వాటిల్లోను కాదు మనకి చూపించిన అడ్వాన్స్‌మెంట్ అంటే, ఆధ్యాత్మికతగా మనం ఎలాగా ముందుకు వెళ్తున్నాము, మన జీవితం గురించి మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము నెక్స్ట్ జన్మ కోసం అని చెప్పేది నిజమైన అడ్వాన్స్‌మెంట్ అని శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. సో, ఇట్లాగా కొంతమంది ఇదే నిరాకార బ్రహ్మాన్ని గురించి చూస్తూ ఉంటారు. కాదు. అవంతా కృష్ణుని గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, భగవద్గీత చదువుతామో మనకివన్నీ తెలుస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి మనం అవన్నీ చదువుకోకుండా చాలా వరకు భ్రమలో ఉండి ఉన్నాము. తర్వాత మనం ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ శంకరాచార్యుల గురించి కూడా చెప్తున్నారు కొంచెము. శంకరాచార్యులు స్టార్టింగ్‌లో అయితే అనేవారు. ఎందుకంటే దీనికి గూడా ఒక కారణం ఉంది. ఈ శంకరాచార్యులు బా బ్రహ్మవాదులు అని అంటున్నారు కదా! అయితే మనము ఒక ఒకప్పుడు ఎట్లా అయ్యేదంటే, ఈ యజ్ఞాలు, యాగాలు చేసి వాటికి బలి ఇవ్వడం అవన్నీ వచ్చింది గదా! అలాంటప్పుడుట జీవహింస ఎక్కువైపోయింది. జీవహింస ఎక్కువైపోయేటప్పటికి దాన్ని తగ్గిచ్చాలి. దాన్ని తగ్గిచ్చాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఆ హింసలోనే ఉన్నారు. అవి అవి చంపేస్తున్నారు, జంతువుల్ని చంపుతున్నారు. వాటి పేరు చెప్పుకొని అలాగా హింస అనేది ఎక్కువైనప్పుడు ఎవరొచ్చారు చెప్పండి? బుద్ధుడొచ్చారు. శాంతి, శాంతి. ఆ! ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అనుకుంటూ బుద్ధుడొచ్చారనమాట. బుద్ధుడొచ్చి ఇప్పుడు వాళ్ళల్లో ఏంటంటే హింస అనేది బాగా ప్రబలిపోయింది. అలాంటి వాళ్ళని నువ్వు ఆపేయి, ఆపేయి అనేసి నువ్వు భగవద్గీత చదువుకో, భగవంతుడికి ప్రార్థించు అంటే వాళ్ళు ఏం చేస్తారు? వినరు గదా! ఇప్పుడు మనం స్కూల్లో పిల్లల్ని ఫస్ట్ స్కూల్‌లో చేర్పించేటప్పుడు కొంతమంది పిల్లలకి చదువంటే ఇష్టం ఉంటుంది వెళ్తారు. కొంతమంది పిల్లలు ఎట్లా చేస్తారు? అసలు స్కూలుకే వెళ్ళమంటారు. అప్పుడు వాళ్ళకేం చేస్తాం మనం? చాక్లేట్ ఇస్తాం. వాళ్ళు ఊరికేనే చాక్లేట్ కోసం అలవాటు పడిపోయి మళ్ళీ అదే పెద్ద అడిక్ట్‌గా అయిపోతుందని ఏం చెప్తాం? నువ్వు ఇంటికొచ్చిన తర్వాత నీకిష్టమైనవది చేసి పెడతాం మనం. అలా ఏదో మాటలు చెప్పి వాళ్ళని స్కూలుకి వెళ్ళడానికి రెడీ చేస్తాం. తర్వాత కొన్ని రోజులయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు స్కూలుకి వెళ్తారు. తర్వాత చదువుకుంటూ ఉంటారు. అలాగే బుద్ధ భగవానుడు కూడా ఏంటంటే వచ్చి ఆ హింసా మార్గం నుంచి ముందు వీళ్ళని మళ్ళించాలి. అప్పుడు అహింస వైపుకి తీసుకురావాలి. ఆ జంతు బలులు అవన్నీ తగ్గించాలని జెప్పి బుద్ధ భగవానుడొచ్చి వీళ్ళందరినీ తీసుకొని వెళ్లారన్నమాట. ఎట్లాగా అహింస వైపుకు తీసుకొని వెళ్లారు. హ్మ్. హింస వైపుకి తీసుకొని దీని నుంచి వాళ్ళని మళ్ళించారన్నమాట అహింస వైపుకి. ఒక్క నిమిషం. అలాగా వచ్చిన తర్వాత ఏమైంది? ఆహ్, వాళ్ళకి భక్తి అంటే ఏంటి కావాలి. ఆది శంకరాచార్యుడొచ్చారు. ఆది శంకరాచార్యుడొచ్చి ఆయన ఏంది ఫాలో అయ్యారు చెప్పండి? అద్వైతం కదా మాతాజీ. ఆ! అద్వైతం అంటే ఏం చెప్పారంటే, నువ్వు నేను ఒకటే. అంటే భగవంతుడు, నేను ఇద్దరం ఒకటే అని చెప్పారనమాట. ఇప్పుడు అలా చెప్పకపోతే వాళ్ళు ఎలా వింటారు? అందుకని అలా చెప్తూ వచ్చారు. వచ్చి ఆది శంకరాచార్యులొచ్చి కొంచెంగా భగవంతుడు అంటే ఏమిటి అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేస్తూ, నువ్వు నేను ఒకటే అని చెప్పేసి అద్వైతం చెప్పారు. నాగేష్ ప్రభు ఉంటే గనక వినండి. మీరప్పుడు క్వెషన్ అడిగారు నన్ను. సో, ఇలాగా చెప్పి వాళ్ళని ఏం చేశారంటే, ఆహ్, అహింస అని చేస్తున్న దాని నుంచి కొంచెం భగవంతుడి వైపుకు మళ్ళించడానికి చేశారనమాట. తర్వాత అంటే దీన్ని ఏమని చెప్తున్నారంటే తర్వాత ఆది శంకరాచార్యులు గూడా ఒకవేళ ఆయన నిజంగా అద్వైతం అయితూ భగవంతుడు, మనము ఒకటే అనుకునేటట్టయితే ఆహ్, ఏం చెప్పారు? ఒక కీర్తన చెప్పారు గదా! భజ గోవిందం భజ గోవిందం. చెప్పండి. భజ గోవిందం భజ ఇహ సంసాప్తే పరిపూర్ణి కాలే. ఒకవేళ ఆయన నువ్వు నేను ఒకటి అని అన్నట్టుంటే గనక గోవిందుడిని భజించండి అని ఎందుకు చెప్పారు? ఓకేనా? సో, కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకటి చూడండి ఎగ్జాంపుల్‌గా మనం చిన్నప్పుడు ఆటలు ఆడుకునేవాళ్ళం. మరి మీరు ఆడారో లేదో తెలీదు. టీవీలు అవి కొంచెం ఎక్కువ అంటే అందరి ఇళ్లల్లో ఉండేవి కాదు. కొంచెం డబ్బులున్న వాళ్ళ ఇండ్లల్లోనే ఉండేవి టీవీలు. అప్పుడు ఆటలు ఆడుకునేవాళ్ళం అన్నమాట. ఒకళ్ళకి ఒక వర్డ్ కానీ, ఒక సెంటెన్స్ కానీ చెప్పేవాళ్ళం.
ఇప్పుడు నేను సపోజ్ నాకు ప్రసన్న మాతాజీ కనిపిస్తున్నారు. ప్రసన్న మాతాజీ కళ్ళజోడు పెట్టుకున్నారనో, వైట్ కలర్ చున్నీ వేసుకున్నారనో చెప్తా. అది ఒకళ్ళ చెవిలోంచి వెళ్తూ రావాలన్నమాట. ఒక 10 మంది కూర్చున్నారనుకోండి, ఇలాగా చెవిలో చెప్తాం. పక్క వాళ్ళకి వినిపించకూడదు. ఎప్పుడైతే మనం చెప్తున్నప్పుడు పక్క వాళ్ళకి వినిపించిందో వాళ్ళు ఔట్ అయిపోయినట్టు అన్నమాట. సో, ఇలాగ స్లోగా చెప్తాం. అది మీకు కరెక్ట్‌గా వినిపించదు. ఒక్కసారే చెప్పాలి. 2 సార్లు, 3 సార్లు చెప్పకూడదు. నేను ప్రసన్న మాతాజీ చున్నీ వైట్ కలర్‌లో ఉంది అంట. ఓకే. అది మీరేం చెప్పాలి? ఇంకొకళ్ళకి చెప్పాలి. వాళ్ళకి సగమే వినిపిస్తుంది. ఆ ఫాస్ట్‌లో చెప్పింది. ప్రసన్న మాతాజీ వైట్‌గా ఉంది. చున్నీ ఎగిరిపోయింది. ఓకే. అలాగా తర్వాత ప్రసన్న మాతాజీ ఉంది. వైట్ ఎగిరిపోయింది. చున్నీ ఎగిరిపోయింది. తర్వాత వీళ్ళకి అర్థం కాదనమాట. అక్కడికొచ్చి ఏదో చెప్తారు. ప్రసన్న మాతాజీ అక్కడుంది. అంతే. సో, ఈ మధ్యలో వర్డ్స్ అన్నీ ఎగిరిపోతాయన్నమాట. తర్వాత ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి ఏం జెప్పారు? లాస్ట్ వాళ్ళు ఏం జెప్పారని జూస్తే, ప్రసన్న మాతాజీ అక్కడుంది అని. అసలు చెప్పిన సెంటెన్స్ ఏంటి అంటే, అది ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తారనమాట. ఎక్కడ డిస్కనెక్ట్ అయితో అక్కడ వాళ్ళు ఔట్ అయిపోతారు. అలాగే ఇక్కడ భగవంతుడి విషయంలో కూడా ఏంటంటే, ఈయన గురించి చెబుతూ ఉంటే, ఆది శంకరాచార్యుల శిష్యులేం చెప్పారు? వాళ్ళ అద్వైతం ఏదైతే ఉందో దాని గురించి పట్టుకున్నారనమాట. భగవంతుడు, వీళ్ళు ఒకటి అలాగా అనుకుంటూ అవి పట్టుకొనున్నారు. అలాగా చెప్పుతూ వాళ్ళు భగవంతుడిని అంగీకరించరు. మేమే భగవంతుడం అని జెప్పేసి అలాగా ప్రచారం చేస్తూ వచ్చేటప్పటికి ఈ నిరాకార బ్రహ్మాన్ని వాటినన్నిటిని వచ్చి ఉన్నారనమాట. అలా కష్టమైపోయింది. తర్వాత ఆదిశంకరాచార్యులు ఈ భజ గోవిందం ఇవన్నీ చెప్పుతూ వచ్చారు. తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడే 5,500 సంవత్సరాల క్రితం వచ్చాడు ప్రభుజీ. మాతాజీ. 500 సంవత్సరాల క్రితం. కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభు లాగా అన్నమాట. అంటే రాధారాణి యొక్క భావం. ఆవిడ అందరిలోకి టాప్ మోస్ట్ గోపి. మాధుర్య అన్ని లీలలు మనకి 5 రకాల రసాలు ఉన్నాయి కదా! శాంతము చెప్పండి. సాఖ్యము, దాస్యము, దాస్యము, సఖ్యము, హ్మ్. ఒకటి తల్లి ప్రేమను ఏమంటారు? వాత్సల్యం, వాత్సల్యము, మాధుర్యము. మాధుర్యం. ఈ 5 ఉన్నాయి కదా! ఈ 5 ఏంటంటే మాధుర్యము టాప్ మోస్ట్. ఈ 4 కూడా మాధుర్య ప్రేమలో కలిసి ఉంటుందన్నమాట. మాధుర్య రసంలో కలిసి ఉంటుంది. సో, అప్పుడు ఏం చేస్తారంటే, ఈ మాధుర్యం అంటే ఏంటంటే, వాళ్ళే అంటే కృష్ణని తప్ప వేరే చూడరనమాట. రాధారాణికి ఎట్లాగటంటే ఒక శ్లోకం ఉంటుంది. అందులో ఏం చెప్తారంటే, కృష్ణ నామం అంటే ఆవిడకి ఒక ఉత్సవంలాగా. కృష్ణ నామం వినిపించినా, పలికినా ఆవిడ నాలుక ఏంటంటే ఉత్సవం చేస్తున్నట్టుట. ఆయన రూపాన్ని ఆవిడ కళ్ళకి కాటుకలాగా పెట్టుకుంటుందిట. ఆయన యొక్క ఫ్లూటు అంటేనే ఆవిడ చెవుల్లో వేణునాదం అంటేనే ఆవిడ చెవులకి అవి తప్ప ఇంకేమి వినిపించవుట. అలాగా మొత్తం కృష్ణునే తనలో ఉన్న శరీర అవయవాలుగా వాటిగా ఉండి ఆయన్నట్లాగా ప్రేమగా ఇచ్చేస్తుందన్నమాట. భజిస్తుంది రాధారాణి. అలా చేస్తూ ఇంత ఆనందం ఎలా పొందుతారు వీళ్ళు అని తెలుసుకోవడానికి చైతన్య మహాప్రభు ఆ ఎక్స్టసీ అనేది ఎలా ఉంది అది నేను కూడా అనుభవించాలని. ఇప్పుడు నేను ప్రతిసారి ప్రసన్న మాతాజీ పేరు తీసుకుంటున్నాను అనుకోకండి. మీ పేర్లు కూడా తీసుకోవాలంటే మీరు వీడియోలు ఆన్ చేయండి. సో, నాకు ప్రసన్న మాతాజీ కనిపిస్తున్నారు. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నేను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాను కదా! నేను ఆ ఎక్స్‌ప్రెస్ చేస్తున్న లవ్‌ని నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటా. నేను ఫీల్ అవుతున్నానో అది నాకు మాత్రమే తెలుస్తుంది. ఆవిడంటే నాకెంత ఇష్టమని. ఇప్పుడు ప్రసన్న మాతాజీ కూడా ఫీల్ అవ్వాలంటే ఆవిడ నా మీద చూపించాలి. నేను ఆవిడ మీద ప్రేమ చూపిస్తున్నాను కాబట్టి నేను ఎంత భావం ఫీల్ అవుతున్నానో ఆవిడ ఫీల్ అవ్వాలని లేదు. అవునా మాతాజీ? అవునా కదా? సో, అయితే అవునండి. ఇప్పుడేంటంటే మీకు తెలుసుకోవాలని ఉంటుంది. ఈవిడకి నా మీద ఇంత ప్రేమ కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? ఆ భావం ఎలా ఇదవుతుంది? ఆవిడ ఎలా ఇది చేయగలుగుతుంది అని మీకు తెలుసుకోవాలని ఉందన్నమాట. కృష్ణుడికి కూడా అలాగే అనిపించిందిట. రాధారాణి అంత భావాన్ని, అంత ఇది భక్తుల యొక్క భావం అట్లా ఎలా ఉంటుంది? అది నేను కూడా అనుభవించాలి. సొంతంగా అనుభవించాలి అని చెప్పేసి ఆయన ఏం చేశారటంటే రాధారాణి భావం తీసుకొని ఒక భగవంతుడిగా ఉంటే ఆ భావం రాదు. భక్తుడిగా ఉంటేనే వస్తుంది. అందుకని భక్తుడి రూపంలో వచ్చి రాధారాణి మూడ్ తీసుకొని ఆవిడ శరీరం రంగుని ఈయన రంగుగా తీసుకొని ఆయన వచ్చి భక్తుడిగా వచ్చారనమాట. అందుకని చైతన్య చరితామృతలో ఎక్కడా కూడా నేను దేవుణ్ణి, భగవంతుడిని అని చెప్పలా. కానీ భగవద్గీతలో చెప్పారు. నేను భగవంతుడిని. నా మూలంగానే అన్ని జరుగుతున్నాయి.
కాబట్టి నన్నే శరణు పొందండి, నాకే పూజించండి, నన్నే భజించండి, నన్ను భజించండి, మీకు ప్రామిస్ చేస్తున్నా నా ధామానికి తీసుకెళ్తా. ఇంకో శ్లోకంలో కూడా చెప్తారు కదా, మీకున్నవన్నీ సంరక్షిస్తాను నేను, మళ్ళీ మీకు లేని వాటిని కూడా ఇస్తాను అని చెప్పి కూడా చెప్తారు. అవునా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని అలా చెప్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య అని అలాగా అన్ని శ్లోకాల్లోనూ భగవంతుడు స్వయంగా నన్ను పూజించండి, నన్ను భజించండి అంటారనమాట. అలాగా చైతన్య మహాప్రభు ఒక భక్తుని రూపంలో, కృష్ణ స్వయంగా భక్తుడి రూపంలో వచ్చి భగవంతుని నామాన్ని మనందరికీ పంచిపెట్టారనమాట. సో ఇట్లా వచ్చి ఏంటంటే ఇంకా తర్వాత మధ్యలో మన గురువులు వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే భగవంతుడు భక్తుడు భగవంతుడు అంటే మన ఇద్దరము ఒకటి అంటే కనుక వాళ్ళు అక్కడ చేసి చూపించారనమాట. కాదు, అది అందులో అద్వైతం ఉంది, ద్వైతం అంటే భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ మనం, కానీ భగవంతుడితోటి మనం సమానం కాదు అని చెబుతూ, మీరు చెప్పేది ఒకటే, భక్తుడు భగవంతుడు ఇద్దరు ఒకటే, కాకపోతే ఏంటంటే భగవంతుడికి కొన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆ ఐశ్వర్యాలకి మనం సరితూగం అన్నమాట. ఆయన టాప్ మోస్ట్ లో ఉంటారు, ఆయనే వీటన్నిటికీ కారణం అని చెప్పి చెప్తూ ఆ ద్వైతాన్ని కూడా తీసుకొని వచ్చి చెప్తూ ఉన్నారనమాట. సో ఇట్లాగా భగవంతుడు వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు కూడా వచ్చి మనకి భగవంతుని నామాన్ని ఎలా చేస్తూ మనం భగవంతుని ఎలా చేరుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనకి చైతన్య మహాప్రభు చెప్పి ఉన్నారనమాట. సో ఇలాగ ఏంటంటే ఒక మనిషి అనేవాడు నిరాకార బ్రహ్మాన్ని అనుభూతి పొందితే గనక కృష్ణుని మాత్రం చేరుకోలేరు, అది మాత్రం తెలుసుకోవాలి. కాబట్టి ఏంటంటే నిరాకార బ్రహ్మాన్ని కాదు, భగవంతుని యొక్క రూపం ఉంది. అది ఎక్కడ ఉంది భగవంతుడి రూపం అంటే మన పురాణాల్లో, శ్రీమద్ భాగవతంలోనే ఉంది భగవంతుడు ఎట్లా ఉంటారు అని చెప్పి. మీరు శ్లోకాలు తెలిస్తే గనక చిన్న శ్లోకం చెప్పాలంటే కుంతి మహారాణి చెప్తుంది అనమాట. నమః పంకజనాభాయ నమః పంకజమాలిని నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రే అని. ఆయన నావెల్ అంటే పొడ్డుట పంకజం లాగా ఉంటుందట. ఎందుకు పంకజం తోటి పోలుస్తుందంటే ఆయన దానిలోంచే కదా తామర్తుడు లాగా వచ్చి అందులోంచి బ్రహ్మదేవుడు సృష్టింపబడ్డాడు. సో అందుకని ఆయన యొక్క నాభిని తామరతోటి పోలుస్తుంది. ఆయన ఎలాగా వేసుకొని ఉంటారనమాట. ఏం వేసుకొని ఉంటారు? కలువ పూల మాలలు వేసుకొని ఉంటారట. ఆయన కళ్ళు పంకజం లాగా ఉంటాయట, అంటే లోటస్ పెటల్స్ లాగా ఉంటాయి కదా, అలాగా ఆయన పాదాలు కూడా అలాగే ఉంటాయని. అలాగే ఇప్పుడు మనం దామోదర ఆర్తి చేస్తున్న దామోదరాష్టకం, అవునా? ఎవరికన్నా వచ్చా దామోదరాష్టకం? అందులో ఫస్ట్ లోనే ఉంటుంది కదా, నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం అంటారు. అంటే ఆయన సచ్చిదానంద స్వరూపుడని. పాడుతున్నారు ఎవరో, పాడండి. పరామృష్టమత్యంతతో ధృత్య గోప్య రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన తతంక నేత్రం ఏకాంతకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిభక్తం. అక్కడ ఏం చెప్తున్నారు? లసత్కుండలం గోకులే వ్రజమానం. ఆయన గోకులంలో అక్కడ పరిగెడుతూ ఉంటారు కదా, తల్లి కొడుతుందని చెప్పేసి బెత్తం పుచ్చుకొని వస్తుంటే మనం కూడా చిన్నపిల్లలు మాట వినకపోతే కర్ర తీసుకునేప్పటికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. కృష్ణుని కొట్టడానికి అని చెప్పి ఆవిడ బెత్తం తీసుకొని వచ్చేటప్పటికి పరిగెడుతూ ఉన్నాడు కృష్ణ. పరిగెడుతూ ఉంటేట ఈ కుండలాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఊగుతూ ఉంటే మనం కొంచెం పొడుగు పెట్టుకుంటే కనుక చెంపలకి తగులుతూ ఉంటాయి కదా, అవి ఈ చెంపలకి ముద్దు పెట్టుకుంటున్నాయట. ఇలా తగలడం ఏంటంటే ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడంట, అలా తగులుతూ ఉంటాయని. ఇంకా ఏం చెప్తారంటే కృష్ణుడు పెట్టుకున్న నగలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆయనకి ఏ అలంకారం చేసినా కూడా వాటికి అలంకారం ఎక్కువ ఇది వస్తుందట. అంటే కృష్ణుని యొక్క అందాన్ని పెంపొందించడానికి ఈ నగలు వేస్తే కృష్ణుడికి కాదు అందం వచ్చేది, ఆ నగలకే అందం వస్తుందట. సో అలాగా ఆయన యొక్క కుండలాలు అవి ఏవైతే ఉంటాయో వాటి మీద ఆ రశ్మి ఉంటుంది చూసారా, ఆ వెలుగు భగవంతుని మీద చెక్కళ్ళ మీద పడి అవి మెరుస్తూ ఉంటాయట, చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయట. అలా మధ్యలో ఇక్కడ ఒక చెక్క రెడ్ గా ఉంటుంది, ఇక్కడ చెప్తారు కదా, ఇక్కడ కూడా మనం మేకప్ వేసుకునేటప్పుడు వేస్తుంటారు, ఇక్కడ రెడ్ చీక్స్ అని చెప్పి వేస్తారు. సో అలాగా ఈ బ్లూ కలర్ లో ఉన్న కృష్ణుడికి ఇక్కడ మధ్యలో ఇక్కడ బుగ్గల దగ్గర ఇక్కడ కొంచెం రెడ్ లాగా ఉంటుందిట. ఆయన ఆధారాలు ఎలా ఉంటాయట, బింబ అనే ఫ్రూట్ ఉంటుందన్నమాట. ఆ ఫ్రూట్ రెడ్ కలర్ లో ఉంటుంది, ఆయన పెదాలు
అలా ఉంటూ ఉంటాయట. భగవంతుడి మొహం అలా ఉంటుందిట. ఏడుస్తూ ఉన్నట. ఇలా ఏడుస్తూ ఉంటే కళ్ళకున్న కాటుకట ఇలా కారుతూ ఆ బ్లూ మీద ఇక్కడ రెడ్ ఉంటుంది. ఇక్కడ నల్లగా అయ్యి ఇంకా అందంగా కనిపిస్తున్నట్ట. ఇంకా ఏంటంటే అంటూ ఉంటారు గదా! అప్పుడు ఇలా అన్నప్పుడు ఇలా అంటే ఇక్కడ మెడ దగ్గర 3 మడతలు పడుతూ ఉంటాయట. ఆ మడతలు పడ్డప్పుడు ఏంట్లా ఉంటుందటంటే శంఖం ఆకారంలో ఉంటుందట ఆయన మెడ. సో, అలాగా భగవంతుడి యొక్క రూప వర్ణనలు చెప్తూ ఉంటారు. ఇంకా మీరు చెప్పండి మాతాజీ, మీకు తెలుసా? చిన్న పిల్లలప్పుడు మనం చదువుకునేవాళ్ళం. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ. బంగారు ఆ! మొలతాడు పట్టుదట్టి సన్నిధాయతులు చిరుమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి పెడుతూ. ఆ! సో, అలాగా మనం చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఎలా ఉంటారు అని చెప్పి ఆయన రూపవర్ణన. చ చేతిలో వెన్న ముద్ద పెట్టుకొనుంటారు, పూలదండ యేసుకొనుంటారు అట్లాగా అన్నీ మనం చదువుకున్నాం. చిన్ని చిన్ని ఆ కాళ్ళకి చిన్ని చిన్ని మువ్వలున్న పట్టీలు పెట్టుకొనుంటారు అని. అలాగే భాగవతంలో గూడా ఉందన్నమాట. భగవంతుడు ఎట్లా ఉంటారటంటే, ఆయన వెలుగు ఎట్లా ఉంటుందటంటే, కోటి సూర్యులు, కోటి చందమామలు గూడా దిగదుడుపుట ఆయన ముందు. సో, భగవంతుడు ఎట్లా ఉంటారటంటే, చేతులకి కంకణాలేసుకొనుంటారట. మెడలో వనమాల వేసుకొనుంటారట. శ్రీవత్సం ఉంటుంది. తర్వాత కౌస్తుభమణి వేసుకొనుంటారట. ఆయన తల మీద పెట్టుకునే కిరీటం ఉండేటప్పటికి కొన్ని కోట్ల సూర్య చంద్రుల వెలుగుతోటి వెలిగిపోతున్నట్టు ఉంటుందట. ఆ వజ్రాలు, వైఢూర్యాలతోటి పొదిగి ఉన్న అది. కళ్ళేమో కలువల్లాగా ఉంటాయట. పద్మమేమో ముఖమేమో పద్మంలాగా ఉంటుందట. అలాగనమాట. ప్రతి అంగము భగవంతుడిది అలా వర్ణిస్తూ ఉంటారు. కాళ్ళకివి పెట్టుకొనుంటారట. ఆయన వేసుకునేది పీత వస్త్రం కదా! ఆ పీత వస్త్రం ఎట్లా ఉంటుందటంటే, సూర్యుడు ఈ రెడ్డిష్‌గా, యెల్లోయిష్‌గా అయిపోతుంటారు చూసారా? యెల్లోగా ఉన్నప్పుడు ఉండేదిట. కొన్ని చోట్ల ఎలాగంటే, ఒక పువ్వులో పుప్పొడుంటుంది చూసారా? యెల్లోగా పుప్పొడుంటుంది. దాని మించే ఇవి తుమ్మెదలు అవి వాలినప్పుడు ఏమంటారు? పాలినేట్. పాలినేట్ చేసి అవి మనకి కాయలు గాని అవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు పువ్వులు అవి రాకపోతే కాయలు రాకపోతే ఏం చేస్తాం? ఇలా 2 పువ్వులు మగ పువ్వు అంటారు, ఆడ పువ్వు అంటారు. వాటిని తీసి పాలినేట్ చేస్తే కాయలు అవి పుప్పొడి వస్తూ కదా ఉంటాయి. మాతాజీ. పుప్పొడి అంటారు. అవును. దాన్ని పాలినేట్ చేస్తారు. ఆ పుప్పొడి ఎలాగ యెల్లోయిష్‌గా ఉంటుంది గదా! భగవంతుడు వేసుకునే ధోవతి ఎట్లా ఉంటుందటంటే ఆ కలర్‌లో ఉంటుందట. దాని పైనుంచి ఇంకొకటి కడతారు. నడుము వరకు ఇక్కడి నుంచి. అది వేసుకొనుంటారట. దాని మీద ఒక బెల్ట్ లాగా ఉంటుంది. క ఇది ఏమంటారు? వడ్డానంలాగా పెట్టుకొనుంటారట. వడ్డానంలాగా పెట్టుకొనుంటారట. ఆయన శరీరం మీద ఇంత పెద్దగా ఉత్తరీయంలాగా ఉంటుంది గదా! ఇలా వేసుకొని ఉంటారట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కంకణాలేసుకొనుంటారట. అలాగా భగవంతుడి యొక్క రూప వర్ణన అన్నమాట. అలాగే ఆయన మెడలో పూల మాల. వైకుంఠంలో పూలు వాడిపోవుట. అదే మనకైతే మామూలుగా కొన్ని పూలు పొద్దున 10కి వాడిపోతాయి. మధ్యాహ్నం 12కి వాడిపోతాయి. కొన్ని పూలు ఒక 2, 3 రోజుల తర్వాత వాడిపోతాయి. రాలిపోయినా గూడా వాడిపోవు కొన్ని పూలు అలాగే ఉంటాయి. వాటి కాడలు అవి మాడిపోతాయని. సో, వైకుంఠంలోట రకరకాల పూలు అన్నీ తీసుకొనొచ్చి భగవంతుడికి మాల వేస్తే, ఆ తుమ్మెదలు అందులోంచి ఆ తేనెను తీసుకుంటాయట. తీసుకొని తాగుతున్నా సరే, వాటిల్లో ఇంకా అలాగే ఉంటూ ఉంటుందట తేనె. అందుకని మాల కట్టి భగవంతుడి మెడలో వేసినా సరే, అవొచ్చి ఆ పూల మీద కూర్చొని అవి ఇంకా పీలుస్తూ ఉంటాయట. అలా ఉండేటప్పటికి ఆ పూల మాల మీద ఈ తుమ్మెదలు కూర్చుంటే, అక్కడ ఇంకోటేదో పెట్టినట్టుగా మాలలో కట్టినట్టుగా అంత అందంగా ఉంటుందట మాల. అది భగవంతుడి మెడలో వేసిన తర్వాత అసలు వాడిపోనే వాడిపోదుట. సో, అట్లాగా భగవంతుడి యొక్క రూప వర్ణన మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. మన పురాణాల్లో కానీ, మన ఆచార్యులు రచించిన కీర్తనలలో కానీ వాటన్నిటిలో మనకి చాలా కనిపిస్తుంది. సో, అలాంటి భగవంతుని రూపాన్ని మనము ఆహ్, ధ్యానం చెయ్యాలి అని చెప్పి. సరేనా? ఇక్కడ ఈవిడేమో ఇట్లా శ్లోకం చెప్పింది గదా! ఇంకొక శ్లోకంలో గూడా చెప్తారనమాట. ఇక్కడ పంకజ అన్నారు గదా! అక్కడ కమలం అంటారనమాట. ఆ శ్లోకం గూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. ఎలా అంటే ఇందాక కుంతి మహారాణి శ్లోకం చెప్పుకున్నాం గదా! నమః పంకజనాభాయ అని. కమలనాభాయ, కమలమాలినే, కమల నేత్రాయ, కమలాంఘ్రయే అని అలాగా ఇంకొకటి సేమ్ అలే. కాపోతే ఇక్కడ పంకజం అన్నారు. అక్కడ కమల అన్నారనమాట. అలా భగవంతుడిని అలా వాటితోటి పోలుస్తూ ఉంటారనమాట. సో, అలాంటి భగవంతుడి రూపాన్ని మనం చూస్తూ ఉండాలి అని చెప్పేసి. అలాగా ధ్యానం చేస్తూ ఉండాలట. అలాగా చేస్తూ ఉంటేనే మనకి కరెక్ట్‌గా అన్ని భగవంతుడి గురించిన జ్ఞానం తెలుస్తుందని. అంతే తప్పించి నిరాకార బ్రహ్మంలో ఉన్న భగవంతుడిని మనం నిరాకార బ్రహ్మను చూసాననుకోండి, అది మనకి చాలా కష్టతరం అవుతుందని. ఏ దానిలో వెళ్లి చేసినా సరే
సత్యలోకం తెలుసు కదా, బ్రహ్మదేవుడు ఉండేది. ఆ సత్యలోకం వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి భూలోకం మీద మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే అన్నమాట. సో అందుకనే అదే కారణం కాబట్టి ఈ నిరాకార బ్రహ్మాన్ని మనం పూజించొద్దు, ధ్యానం చేయకుండా ఉండడమే బెస్ట్ అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. శ్రీకృష్ణుడే దేవాది దేవుడను సర్వ కారణములకు కారణమను. అక్కడి నుంచి చదవండి, అదే బెర. ఆది పురుషుడైన గోవిందుడును అయి ఉన్నాడు. ఈశ్వర పరమః కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వ కారణం. బ్రహ్మ సంహిత 5.1. అభక్తులు అతన్ని ఎరుగుట గొప్ప కష్టము. అట్టి అభక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవా మార్గము అతి సులభమైనది అని ప్రకటించినను దానిని అవలంబింపలేరు. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గము సులభమైనచో వారెందుకు కఠిన మార్గమైన మార్గమునే అవలంబింతురు? వాస్తవమునకు భక్తి మార్గము సులభమైనది కాదు. భక్తి జ్ఞానం లేని అప్రయాణికుడైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభము అయిన కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరించి వాస్తవముగా దాన్ని అభ్యసించవలసి వచ్చినప్పుడు మానసిక కల్పనాపరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమున కొనసాగలేక వైదొలగదురు. శీల రూప గోస్వామి భక్తి రసామృత సింధు 1.2.101 నందు ఈ విధముగా ఉదాహరించిరి. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకత్తానికి హరే భక్తిర్ తాపత్రయాయైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రము వంటి ప్రామాణికమైన వైదిక గ్రంథములను అనుసరించి చేయబడిన భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలం సహజమునందు సంక్షోభమును మాత్రమే కలిగించును. బ్రహ్మమాలయము. ఇక్కడ ఏం చెప్తారంటే రూప గోస్వామి భక్తి రసామృత సింధు అని రాశారనమాట. వీళ్ళు చైతన్య మహాప్రభు, మనకి షడగోస్వాములని ఉన్నారు. షడగోస్వాములలో ఫస్ట్ రూప గోస్వామి పేరు చెప్తాం. రూప గోస్వామి, సనాతన గోస్వామి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. పెద్దవారు సనాతన గోస్వామి, రెండో వారు రూప గోస్వామి. వాళ్ళిద్దరూ చైతన్య మహాప్రభు దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారనమాట. తీసుకుని ఏం చెప్పారు మహాప్రభు, మీరు భక్తి గురించి రాయండి, భక్తి గురించి ప్రచారం చేయండి. ఇక్కడ కృష్ణలీలలప్పుడు మరుగున పడిపోయి ఉంటాయి చూసారా, వాటన్నిటిని తను కనుక్కొని పునరుద్ధరించమని, అలాగే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పునరుద్ధరించండి, భక్తులకందరికీ భక్తి అనేది ఎలా చేయాలి అని చెప్పేసి మీరు చెప్పండి అని మహాప్రభు వాళ్ళిద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో అందుకని ఈయన ఏం చెప్పారంటే భక్తి రసామృత సింధు అంటే భక్తి అనే రసంతో అమృత సింధు అన్నమాట. దాన్ని ఎలా మనం తీసుకోవాలి, ఎలా పాటించాలి, ఏ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఫాలో అవ్వాలని రూప గోస్వామి చెప్పారు ఇక్కడ. అయితే ఇక్కడ శృతుల్లోనూ శృతి స్మృతి రెండు ఉన్నాయి. శృతి అంటే వినడం, స్మృతి అంటే విన్నదాన్ని మనం మళ్ళీ రిమైండ్ చేసుకోవడం అన్నమాట. అంటే మళ్ళీ ఏమనాలి దాన్ని, స్మరణం చేసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఈ పురాణాల్లో చెప్పబడ్డాయని. అయితే నారద పంచరాత్రంలో ఏం చెప్పారంటే వైదిక ప్రమాణాల ప్రకారం భక్తి అనేది ఎలా చెయ్యాలి, అంటే భగవంతుని సేవ ఎలా చెయ్యాలి అనేది చెప్పారనమాట. అయితే మామూలుగా ఏంటంటే భక్తి అనేది మనం చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. పొద్దున్నే స్నానం చేయాలి, లేవాలి, భగవంతుడికి కొంచెం ఆరతి ఇవ్వాలి. ఇప్పుడు మనం మంగళారతి ఇస్తాం, పొద్దున్నే మంగళారతి ఇస్తాం 4:30 కల్లా. తర్వాత మళ్ళీ భగవంతుడిని అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ శృంగారారతి ఇస్తాము, వంట చేస్తాము, స్టవ్ గివ్వు అన్ని క్లీన్ గా చేసుకొని స్నానం చేసే వండుతాము. వండిన తర్వాత భగవంతుడికి ఆఫర్ చేసి తినడం అన్నమాట. అయితే కొంతమందికి అంటే ఇక్కడ చెప్తున్నారు అందరూ మేము చేస్తాము అని అంటున్నారు కదా. ఈ జ్ఞానం మాత్రం, ఈ భక్తి అనే జ్ఞానం గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే కరెక్ట్ గా చేస్తారనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి, ఆ స్కూలు ఏదైతే ఉందో ఆ సిబిఎస్ఈ బోర్డుకో లేకపోతే 10th క్లాస్ బోర్డుకో స్టేట్ బోర్డుకో అది రికగ్నైజ్ అయ్యి ఉన్నట్టుగా ఉండాలి.
అక్కడ 10th క్లాస్ ఉండాలి. వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అక్కడ అప్పుడే గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఎగ్జామ్ పేపర్స్ వస్తాయి, చేస్తాయి. సో, అలాంటిది అఫిలియేటెడ్ లేని వాటిల్లో నేను చదివాననుకోండి, నేను 10th క్లాస్ కాకుండా వేరే క్లాస్‌లో చదువుకొని నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తానంటే ఎట్లా అవుతుంది? అవ్వదు కదా! అలా చేసుకోవడం మూలంగానే నేను 10th క్లాస్ రాయగలుగుతాను. అలాగే నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంటే నేను 10th క్లాస్ పుస్తకాలే చదవాలి. వేరే వేరే పుస్తకాలు చదువుతానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా! అలా అన్నమాట. కొన్ని విధి విధానాలు ఏవేవైతే ఉన్నాయో అలాగే మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు. డాక్టర్ చదవాలి అనంటే ఎంబీబీఎస్ చదవాలంటే ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదవాలి. లేకపోతే మనకి డిగ్రీ రాదన్నమాట. నామకే వాస్తే ఉన్న యూనివర్సిటీల్లో వాటిల్లో. లేదు నేను ఇంట్లో కూర్చొని నేను ఇంటర్నెట్‌లో చాలా ఉన్నాయి వాటిల్లో చదువుకుంటానంటే నీకు డిగ్రీ ఎవరిస్తారు? అసలు నువ్వు వెళ్లి డాక్టర్ దగ్గర ప్రాక్టీస్ పెట్టుకుంటే నీ దగ్గరికి ఎవరొస్తారు? రారు కదా! అలాగా అన్నీ మనం వీటిలోంచి చేయలేం. అయితే ఈ జ్ఞానులనే వాళ్ళు ఏంటిటంటే వాటి గురించి తెలుసుకుంటారంతే. కానీ దాన్ని మళ్ళీ వచ్చిన తర్వాత ఈ విధానాలు భక్తి మార్గాన్ని అవలంబించడానికి చేసే విధి విధానాలు ఏవున్నాయి? అవి కఠినంగా ఉన్నాయని జెప్పేసి వాళ్ళు వదిలిపెట్టేస్తారట. కానీ నిజంగా చేయాలంటే భక్తి అనేది ఈజీనే. కానీ ఇక్కడ కష్టం అంటున్నారు. ఎందుకు అంటే పొద్దున్నే నిద్ర లేవడము, భగవంతుడికి స్నానం చేసి వండి పెట్టడం అనేవి కష్టం అనుకుంటే అది నిజంగానే భక్తి అనేది కష్టమవుతుంది. సో, మనం శుభ్రంగా వండుతాము, చేస్తాము భగవంతుడికి. కొంతమంది వంట చేస్తూ కూడా తింటూ ఉంటారు కదా! మధ్యలో టేస్ట్ చేస్తూ ఉంటారు. అలా టేస్ట్ చేయకుండా మనం చేసి భగవంతుడికి పెట్టాలన్నమాట. అలా టేస్ట్ చేయొద్దమ్మా అనంటే అది కష్టంగా ఉందంటే నిజంగానే భక్తి కష్టమే అవుతుంది. అంతేనా? సరే చాంటింగ్ చేయమన్నాం. ఇందాక మాతాజీ ఎంత బాగా చేశారు చాంటింగ్ చక్కగా. హరే కృష్ణ మంత్రం పలకండి అంటే అన్నామనుకోండి, అది కష్టమే అవుతుంది వాళ్ళకి. మనం పర్ఫెక్ట్‌గా పలికితేనే మనకి అది మంత్రం వస్తుంది. సో, అలా పలకండి అని చెప్తే అది కష్టం అనుకుంటే దానికెట్లాగా? అలాగా భక్తిలో ఉండే విధి విధానాలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళకి కష్టం అనిపిస్తాయట. అందుకని వాళ్ళు ఫాలో అవ్వరు అని, అలాంటి వాళ్ళకి భక్తి మార్గం చాలా కష్టమవుతుంది అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న శ్లోకమే చెప్పారు. ఈశ్వర పరమ కృష్ణ అని బ్రహ్మ సంహితలో ఫస్ట్‌ది అదే అన్నమాట. సో, ఎవరు భగవంతుడు అనాది రాదిర్ గోవింద. ఆయన ఎప్పటినుంచో ఉన్నారు. అనాది నుంచి ఉన్నారన్నమాట. సృష్టి ఆయనే చేస్తారు. స్థితి ఉన్నప్పుడు ఉంటారు. ప్రళయం వచ్చినప్పుడు గూడా ఉంటారు. ప్రళయం అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయినప్పుడు గూడా భగవంతుడు ఉంటారన్నమాట. అందుకనే ఆయన్ని అనాది అని అంటున్నారు. ఆయనే ఆది పురుషుడు అని. ఆయనే అన్ని కారణాలకి కారణుడు అని. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పేసి చెప్తూ బ్రహ్మ సంహితలో చెప్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడు సర్వకారణ కారణమని. అలాంటి ఆయన్ని భక్తులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అభక్తులు తెలుసుకోలేరన్నమాట. ఎందుకు? ఈ విధి విధానాలు పాటించడము, చేయడం కష్టమైపోతుంది కాబట్టి వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేరు. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. స్మృతి, శృతి, పురాణాలు వాటన్నిటిలో గూడా అవే చెప్పి ఉన్నాయి అని జెప్పి. తర్వాత ఈ పారాగ్రాఫ్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి గాని, పరమాత్మానుభూతి కలిగిన యోగికి గాని, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యశోద తనయునిగా లేదా అర్జున రథసారథిగా అవగాహన చేసుకొనుట అసంభవం. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని విషయంన కొన్ని మార్లు భ్రాంతి నొందుచుందురు. మయ్యంతి యత్పూరయ ఈ విషయంన శ్రీకృష్ణ భగవానుడు భాగవతము 1.1.1 నందు కూడా ఇట్లు పలికెను. మాంతు వేదన కచ్చన ఎవరును నన్ను యథార్థముగా ఎరగజాలరు. ఎవరైనను అతనిని ఎరగగలిగినను అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా ఉందురు. స మహాత్మ సుదుర్లభ. కనుకనే మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తి యుక్త సేవ నునరించనిదే భగవానుని యథార్థముగా తత్వతః ఎరగజాలడు. కేవలం శుద్ధ భక్తులు మాత్రమే సర్వ కారణములకు కారణమును, సర్వశక్తి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతము చేసుకొనగలరు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమదయను కలిగి యుండుటయే అందుకు కారణం. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతనికి భక్తులు మాత్రమే యథారూపంన అనుభూతమునర్చగలరు. కనుకనే భక్తి రసామృత సింధువు 1.2.34 నందు ఇట్లు చెప్పబడెను.
అత శ్రీకృష్ణ నామాది న భవేత్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదా. పరిమిత ఇంద్రియములచే ఎవ్వరునూ శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనలేరు. కాని భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నొంది అతడే భక్తులకు స్వయంగా ప్రకటించుకొనును. పద్మపురాణం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎంత బాగుంది చూసారా? ఈ బ్రహ్మానుభూతి, అద్వైతం అని అంటున్నాం కదా, పరమాత్మ, వీటన్నిటి గురించి. పరమాత్మ అంటే ఏంటి అవి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. 7.645 వాటిల్లో ఉన్నాయి, అప్పుడు చెప్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే అలాంటి కలిగిన వాళ్ళకి, అంటే వాళ్ళు యోగి అని అంటున్నాను చూసారా, వాళ్ళకి కృష్ణుడు ఎలా తెలుస్తారు? యశోదమ్మ కొడుకు. కృష్ణుడు అర్జునుడి రథసారథిగా ఉన్నాడు అంతవరకే తెలుసుకుంటారనమాట. అసలు కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఎందుకున్నాడు అని గాని, యశోదమ్మ కృష్ణుడిని పట్టుకొని ఎందుకు బెత్తంతో కొట్టడానికి వచ్చింది, ఎందుకు రోలుకేసి కట్టేసింది అన్న విషయాలు వాళ్ళకి అర్థం కావన్నమాట. ఎందుకు అంటే ఆ భగవంతుని తత్వాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. మనం మనుషులుగా మనమే ఇట్లా ఉంటే దేవతలు కూడా కొన్నిసార్లు భ్రాంతి పొందుతూ ఉంటారు. ఎవరన్నా పొందారా అలాగా? బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు పొందాడు కాబట్టి బ్రహ్మ విమోహం. చెప్పండి మాతాజీ. బ్రహ్మ విమోహన లీలలో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి అదే నోట్లోంచి తీసుకొని తింటాము అవి చూసి ఈయన భగవంతుడు అని చెప్పేసి అనుకుంటారు కదా. అక్కడ విమోహన పొందాడు బ్రహ్మదేవుడు. ఏంటి అంటే మాయలో పడిపోయినాడు అనమాట. ఏంటి ఇట్లా తీసుకొని తింటున్నాడు ఈ బాలుడా భగవంతుడు, ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఆవుల్ని దూడల్ని మేపుకోవడానికి తీసుకెళ్తున్నాడు, ఈయన భగవంతుడా అని ఒక్కసారిగా అనుకున్నాడట. మాయలో పడిపోయినాడు, అలా భ్రాంతి చెందాడట. స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే అలాగా మాయలో పడిపోయినాడు. అలాంటప్పుడు పైగా బ్రహ్మదేవుడు ఏంటి, భాగవతంలో ఫస్ట్ శ్లోకం చెప్తారనమాట. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ అని. అంటే స్వయంగా బ్రహ్మదేవుడికి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించారు. ఎప్పుడైతే ఆయన నాభి కమలంలోంచి బ్రహ్మదేవుడు వచ్చారో మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఎవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఎందుకు వచ్చాను అని తెలుసుకోవడానికి ఆ పువ్వులోంచి లోపల తామర తూడు ఉంటుంది చూసారా, ఆ నాళం ఉంటుంది కదా, దాని లోపల వరకు వెళ్తాడనమాట. ఎంత దూరం వెళ్ళినా ఏమీ కనిపించదు, అంతా చీకటిగా ఉంటుంది. అందుకని ఎంత దూరం వెళ్ళినా ఏమీ కనిపించకపోతే అతనికి ఒక వాయిస్ వినిపిస్తుంది, తప్ప తప్ప అని వినిపిస్తుంది. సో పైకి వస్తాడు, ఓ నేను తపస్సు చేసుకోవాలేమో అని చెప్పేసి తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకుంటాడు ఎన్ని, 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఆయనకి ఇప్పుడు జ్ఞానం ప్రసాదిస్తాడు అనమాట. ఎలాగంటే హృదయాయ ఆది కవయే, భగవంతుడు ఆయన హృదయం నుండి బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. వేదాల యొక్క జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారనమాట. అలాగే సృష్టి చేయమని చెప్తారు. ఆ సృష్టి చేయడానికి కావలసినవన్నీ ఈయన తయారు చేసి పెట్టి తర్వాత ఈయనకి దాన్ని ఎలా చేయాలి, సృష్టి ఎలా చేయాలి అని చెప్పి భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్తారనమాట. అది శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ శ్లోకమే అది ఉంటుంది. జన్మాద్యస్యేతో అన్వయాతి తరతాస్యేదేశ్వ విఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ అని. సో ఇలాగా భగవంతుడికి చెప్పి ఉన్నారు. అలాగా భగవంతుడి యొక్క గొప్ప గుణాల గురించి చెప్తారు. అలాగా వీళ్ళందరూ ఈ దేవతలందరూ కూడా మాయలో పడిపోతారట, భ్రాంతిలో పడిపోతారట భగవంతుడి గురించి తెలుసుకోలేక. సో ఇంకా ఎవరైతే భగవంతుడిని యథాతథంగా ఆయన పరమాత్ముడు, ఆయనే అన్నిటికీ కారణాలకి కారణుడు అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారట. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సమాత్మ సుదుర్లభ అని. అలాంటి మహాత్ములు చాలా దుర్లభంగా దొరుకుతారు అని చెప్పి. కాబట్టి మానవుడు ఎంత పండితుడైనా కానీ, ఎన్ని స్కాలర్స్, ఎంత డిగ్రీలున్నా, ఎంత వేదాలు చదువుకున్నా, ఏం చేసుకున్నా గానీ భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆయన తత్వం గురించి తెలుసుకోవాలంటే మార్గం ఒక్కటి ఏంటట, భక్తియుత సేవ. అలా చేస్తూ ఉంటేనే భగవంతుని గురించి కరెక్ట్ గా తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. అందుకనే ఇక్కడ చెప్తున్నారు భక్తియుత సేవను అనుసరించందే భగవంతుడు యథార్థంగా ఎవరికి తెలుసుకోలేరని. అలా శుద్ధ భక్తులు చేసి ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి భగవంతుణ్ణి అన్ని కారణాలకి కారణుడు అని, ఆయనే సర్వశక్తి సంపూర్ణుడు అని, ఇవన్నీ ఏంటి, సంపూర్ణ సంపద,
సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యం. ఇవన్నీ ఏంటి? ఐశ్వర్యాలు, భగవంతుడి ఐశ్వర్యాలు. షడ ఐశ్వర్యాలు అన్నమాట. ఈ భగవంతుని యొక్క షడ ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇవన్నీ సంపద, యశస్సు, శక్తి. కానీ ఇక్కడ చూడండి, సంపూర్ణ అంటున్నారు. ఈయనకి మించినది ఇంకో ఎవరికి లేదన్నమాట. ఈయనకి మాత్రమే ఉంది. అందులో పార్సులు అట్లా ఏం ఉండదు. ఆయన కంటే ఎక్కువ ఇంకెవరికి లేదు. ఆయనకి మాత్రమే ఉన్నది. అందుకని ఇక్కడ సంపూర్ణ అని చెప్పారు. అలాంటివన్నీ ఈ ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళని భగవంతుడు అంటారనమాట. కృష్ణుడికి ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆయన్ని భగవంతుడు అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? గుర్తుందా ఎవరికన్నా? హరిపురు ఒక ముని చెప్పారు. వ్యాస భగవానుని తండ్రి. వ్యాస భగవానుని తండ్రి పరాశర ముని. కరెక్ట్. పరాశర ముని చెప్పారనమాట ఆయన. సో ఇట్లాగా అలాంటి ఆయనని భగవంతుడు అంటారని, అలాంటి భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అలా అర్థం చేసుకొని మనము ఏంటంటే భక్తియుత సేవ చేయాలి. అలా చేయడం మూలంగానే ఆయన్ని యథారూపంగా ఆయన ఏంటి అనేది మనం అనుభూతి పొందుతాం అన్నమాట. అందుకనే కదా ఇందాక చెప్పానా, చైతన్య మహాప్రభు ఎలా వచ్చారు, రాధారాణి ఎలాగ సేవ చేసుకొని ఉంది, ఆ అనుభూతి నేను కూడా పొందాలి, ఆ భగవంతుడిని, ఆ ప్రేమ అవన్నీ నేను కూడా ఆస్వాదించాలి అని స్వయంగా భగవంతుడు భక్తుడిలాగా వచ్చారనమాట. ఆ అనుభూతి తెలుసుకోవడానికి. ఇక్కడ ఇది చాలా మంచి శ్లోకం, భక్తి రాసామృత సింధులో ఉంది. ఇది భాగవతంలో కూడా ఉంది. అత శ్రీకృష్ణ నామాదిన భవేద్ గ్రాహ్యామింద్రియైః సేవోన్ముఖేః జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యతే అని. అంటే మనకందరికీ పరిమితమైన ఇంద్రియాలు ఉన్నాయి. మనకందరికీ కొన్ని ఉన్నాయి. ఏం చెప్పాను? వాటిని ఏమంటారని చెప్పాను? ఇంద్రియాలు, పంచేంద్రియాలు. పంచ ఇంద్రియాలు ఉన్నాయి, కానీ మనందరికీ కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి అన్నమాట. సో వాటిల్లో ఒకటి పరిమిత ఇంద్రియాలు. ఓకే, మన ఇంద్రియాలు ఎప్పుడు పరిమితం అన్నమాట. ఒక దాని గురించి మనం కరెక్ట్ గా అర్థం చేసుకోలేము. దాన్ని మనం ఎలా చూస్తామో అలాగే అర్థం చేసుకుంటాం అన్నమాట. కానీ అక్కడ ఉన్నది వేరే ఉంటుంది. మనం చూపుతో చూసినా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, గుర్తుందా? ఎడారిలో ఎండమావులు అపరిపూర్ణ ఇంద్రియాలన్నమాట. సో అలాగా మనం అర్థం చేసుకోలేకపోతాం. కానీ ఒక భక్తుడు అనేవాడు మాత్రం భగవంతుడిని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడట. ఎవరు అంటే ప్రేమతో భగవంతుడికి సేవ చేస్తారు చూసారా, వాళ్ళు మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకుంటారు అని చెప్పి, అదే భక్తులకు స్వయంగా ప్రకటిస్తూ ఉంటారని చెప్పి భగవంతుడు దివ్య సేవ ఏదైతే చేస్తారో అప్పుడు వాళ్ళు సంతృప్తి పొందుతారట. అప్పుడు వాళ్ళు భగవంతుడిని తెలుసుకోగలుగుతారని. ఇది పద్మ పురాణంలో కూడా ఉంది అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకం. ఓకేనా? ఈ శ్లోకం ఓకే. సో రేపు మనం ఇది భగవంతుణ్ణి మనము సర్వకారణ కారణం అన్నాం కదా, ఆయన ఏ రకంగా అన్నిటికీ కారణాలు అయి ఉన్నాడు, ఆ విషయం గురించి రేపు మనం ఈ శ్లోకంలో తెలుసుకుందాం. భూమిరపో నలో వాయో కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి అమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రద. ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి, ఎలిమెంట్స్ ఏంటి, వాటిని ఎవరు సృష్టించారు, ఎలా వచ్చాయి, ఎలా భగవంతుడు అన్నిటికీ కారణాలు అవుతున్నాడు అని చెప్పేసి విషయాలు మనం ఈ శ్లోకంలో తెలుసుకుందాం. వీలైతే రేపు 7.5, 7.4, 7.5, వీలైతే 7.7 కూడా మనం తెలుసుకుందాం. సరేనా? హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైందా చెప్పింది ఇవాళ శ్లోకం? అర్థమైంది మాతాజీ. మాతాజీ శృతి స్మృతి పురాణం అంటే ఒకసారి చెప్పరా? శృతి స్మృతి పురాణాలు అన్నారు కదా, ఏంటంటే మీకు ఇంకా చిన్నగా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను ఒక్క నిమిషం చెప్తా ఉన్నాను.